పాత్రికేయులందరికీ నా అభివందనాలు. ఈరోజు ఈ సమావేశం జరుగుటకు ముఖ్య కారణం ఏంటంటే, రేపు 14వ తారీఖు ఫిబ్రవరి కర్లపాలెం బాపట్ల జిల్లాలో యానాదుల శంఖారావం అనే ఒక కార్యక్రమాన్ని మేము స్టార్ట్ చేస్తున్నాము. ఆ సమావేశం గురించి రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ తెలియజేస్తూ, అలానే నెల్లూరు జిల్లాలో ఉన్న ప్రతి యానాదులకు కూడా తెలియజేయాలని చెప్పి ఈరోజు ఈ సమావేశాన్ని నిర్వహించినాము. ఎందువల్లంటే 76 సంవత్సరాలు స్వతంత్రం వచ్చిన అనంతరం కూడా ఈరోజు యానాదుల యొక్క జీవన స్థితిలో ఎలాంటి మార్పు కూడా లేదు. ఈరోజు ఒక ల్యాండ్ ఫోన్ నుంచి మనం గూగుల్ ఫోన్ దాకా వెళ్ళాము, కానీ మనకి టెక్నాలజీ పెరిగిందే కానీ యానాదుల యొక్క జీవన విధానంలో ఎలాంటి మార్పు లేదు. దీనికి కారణము పాలకపక్షము, ప్రతిపక్షాలు మాత్రమే. ఎందుకు చెప్తున్నామంటే, వాళ్ళకి కేటాయించినటువంటి నిధులను వాళ్ళ దాకా చేరనివ్వడం లేదు. ఆ నిధుల్ని వాళ్ళు ఉన్నత వర్గాలకి డైవర్ట్ చేసుకుంటున్నారు. మినిమమ్ వాళ్ళకి కావాల్సినటువంటి ఇల్లు, స్థలము కానీ, విద్య కానీ, ఆరోగ్యం కానీ వాళ్ళకి కొరకరాని కొయ్యగా మారింది ఈరోజు. అందువలన మేము డిమాండ్ చేసేది ఏంటంటే, ప్రతి జిల్లాలో ఒక ఐటీడీని నిర్మించి దానికి పీఓగా ఒక క్వాలిఫైడ్ ఐఏఎస్ గారిని వేస్తేనే స్థితిగతుల్లో మాకు మార్పు వస్తుందని చెప్పి మేము ఆశిస్తున్నాము. మేము ఇప్పటి నుంచి కాదు, గత 8 సంవత్సరాల నుంచి కూడా మేము గవర్నమెంట్కి రిఫరెండేషన్ ఇస్తూనే ఉన్నాము. కానీ వాళ్ళు తీసుకొని మేము వేస్తామని మమ్మల్ని అట్లానే మాకు సర్దుబాటు చేసి పంపిస్తున్నారే కానీ ఇప్పటికి కూడా ఒక ఐఏఎస్ గారిని కానీ అంటే పీఓగా పెట్టి ఒక గిరిజన సలహా మండలిని కూడా ఏర్పాటు చేస్తే ప్రతి జిల్లాకి ఖచ్చితంగా మార్పు అనేది ఒక 10% అయినా వస్తుంది అనేది మేము ఆశిస్తున్నాము. ఇప్పటికీ జీరోలో ఉన్న వాళ్ళని 10% వచ్చిందంటే ఖచ్చితంగా ఇంకొక 4-5 ఇయర్స్ తర్వాత మళ్ళీ పెరుగుతూనే ఉంటుంది. అంటే జీవనశైలి అనేది మేము మెరుగుపరచుకోవాలని చెప్పి మేము ఆశిస్తున్నాము. అందువలన ప్రతి ఒక్క యానాది కుటుంబము, ప్రతి ఒక్క యానాది ఆ సభకు విచ్చేవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాము. ముందుగా పాత్రికేయులందరికీ నా యొక్క నమస్కారములు. నా పేరు కుమరగిరి మహేంద్రబాబు. నేను యానాది సంఘాల మహాకూటమి నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ఈరోజు ఈ పత్రికా సమావేశమునకు కారణం, 76 సంవత్సరముల నుంచి మా యానాదుల స్థితిగతులు అతి దుర్భరముగా, అతి నీచాతి-నీతంగా అనుభవిస్తున్నారు. ఈ 76 సంవత్సరంలో ప్రతిపక్షాలు కానీ, పాలకపక్షాలు కానీ యానాదులను ఓటు బ్యాంకుకు ఉపయోగిస్తున్నారే కానీ యానాదులకు ఉన్నటువంటి హక్కులను వారు పూర్తిగా సంపూర్ణంగా యానాదులకు ఉపయోగించట్లేదు. అంతేకాకుండా ఈరోజు ఈ సమావేశం ముఖ్య కారణము, రేపు ఈ యానాదుల యొక్క స్థితిగతులను, వారి యొక్క విధి విధానాలను, వారి యొక్క కోరికలను ఈరోజు రాష్ట్ర స్థాయిలో బాపట్ల జిల్లా కర్లపాలెం మండలంలో యానాదుల శంఖారావం అనే సమావేశం ద్వారా ఇటు అధికారులకు కానీ, పాలకపక్షాలకు కానీ, ప్రతిపక్షాలకు కానీ కనువిప్పు కలిగే విధంగా మహాసభని ఏర్పాటు చేసి జరగబో రేపు 2024 ఎలక్షన్లలో మా యొక్క న్యాయమైన 28 డిమాండ్లను వెలువరించడం జరుగుతుంది. ఈ డిమాండ్లు అయితే ఏ ప్రభుత్వం అయితే మేనిఫెస్టోలో పెట్టి ప్రచారాలు చేస్తారో వాళ్ళకే మా రాష్ట్రంలో ఉన్నటువంటి 10 లక్షల యానాదులు, 12 లక్షల యానాదులు ఓట్లు వేస్తారని ఆ సమావేశం సందర్భంగా మేము వెల్లడి చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ జిల్లాలో ఉండేటువంటి ప్రతి ఒక్క యానాది కూడా ఒకరు ఇద్దరును కలిసి రేపు జరగబో 14/2/2024 బాపట్లలోని సమావేశానికి హాజరయ్యి ప్రతి ఒక్కరూ మన యానాది యొక్క సత్తా చాటుతారని ఈ సందర్భంగా నేను అందరికీ తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఆ సమావేశం సంబంధించి కరపత్రమును ఈరోజు విడుదల చేయడం జరుగుతుంది. దీనికి హాజరైనటువంటి మన యానాది మహాకూటమి జిల్లా ప్రధాన కార్యదర్శి ఏకుల సుధీర్ గారు, అదేవిధంగా యానాది మహాకూటమి జిల్లా కన్వీనర్ మల్లికార్జున గారు, యానాదుల జాతి శ్రేయోభిలాషి మోదీ గారు మరియు గంధల రమేష్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. జోహార్. కొనసాగిస్తాం మహనీయుల ఆశయాలను. కొనసాగిస్తాం మహనీయుల ఆశయాలను. జై జై యానాది. ఆశయాలు వర్ధిల్లాలి. వెన్నెలకంటి రాఘవయ్య గారి ఆశయాలు సాధిస్తాం. వెన్నెలకంటి రాఘవయ్య గారి ఆశయాలు సాధిస్తాం.
నెంబర్ మాత్రమా? కొంచెం పైకి రాను, ఓకేనా? పైకి ఎక్కు, నువ్వు వెనక పైకి ఎక్కు, వెనక్క. అది ఓకేనా?